అంతవరకు చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా కన్ఫామ్గా నేను చెప్పింది మొత్తం ఫాలో కావాలి. అర్థమవుతుందా? ఓకే, చలో. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. ఇప్పుడు కొద్దిగా స్పీడ్ ఇట్లా వేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఆల్రెడీ డ్రిల్స్ ఏబీసీ డ్రిల్స్ రావు కాబట్టి సో మనం సిట్టింగ్ పొజిషన్లో చేపిస్తున్నాం. అర్థమవుతుందా? సో దీన్నే మనం స్పీడ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, స్పీడ్ చేసుకోవాలి అంటే సిట్టింగ్ పొజిషన్లోనే అన్నీ నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు లెఫ్ట్ రైట్ కొద్దిగా స్పీడ్. ఓకే, చలో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, అక్కడనే ఆపేసేయండి. తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ దేని మీద చేస్తారు, యాక్షన్, యాక్షన్. ఓకే, హ్యాండ్స్ ఏవైతే ఉంటాయి హ్యాండ్స్ చూపించండి. మనం యాక్షన్ ఎట్లా చేస్తాం రా, యాక్షన్ ఎట్లా చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ మీద ఫోకస్ చేయాలి. లెఫ్ట్ రైట్ అన్నప్పుడు లెగ్స్తో పాటు హ్యాండ్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. హ్యాండ్స్ కూడా మంచిగా బాడీ మొత్తం ఎట్లుండాలి, ఫ్రీగా ఉండాలి, గట్టిగా టైట్గా పట్టుకొని ఉండదు. ఓకేనా? ఇప్పుడు మళ్ళా ఓకే, లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. ఓకే, చలో. స్లోగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అనే ఏదైతే ఉందో, ఈ డ్రిల్ ఏదైతే ఉందో స్పీడ్ రన్నింగ్కి, మన రన్నింగ్కి మంచి ఇంప్రూవ్మెంట్, మనకు మంచి పర్ఫార్మెన్స్ తీసుకొని వస్తుంది. సో దీన్నే మనం ఏం చేయాలి, హోల్డ్ చేసి లెఫ్ట్ రైట్ స్లోగా ఏం చేయాలి, మూవ్ కావాలి. సెకండ్కి ఒకసారి కాదు, స్లోగా స్లో మోషన్ ఎట్లుంటుంది అంత స్లోగా మూవ్ కావాలి. ఓకే, చలో. మెల్లిగా మూవ్ కావాలి, ఇంచు మూవ్ కావాలి, స్లోగా మూవ్ కావాలి. ఓకేనా? లెఫ్ట్ ముందుకు మూవ్ కావాలి. ఓకే, ముందుకు రావాలి ఇక మెల్లగా. ఓకే, చలో. లెఫ్ట్ చేసిరా, సరే మళ్ళీ కాడికి వెళ్ళి రెడీగా ఉండండి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, చలో. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. సేమ్ పొజిషను ఎవరైతే ఎట్లయితే నిలబడుతున్నారో సో అట్లా నిలబడితేనే పర్ఫార్మెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? మీరు మైండ్ సెట్ ఇక్కడ అక్కడ డైవర్ట్ అయ్యారనుకో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా నవ్వారనుకో, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కాదు. బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు నేను స్టార్ట్ అన్నప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ రైట్ అని నేను అంటుంటా, కానీ మీరు స్లోగా చేస్తుండాలి. లెఫ్ట్ రైట్ అనేది నా వాయిస్లోనే కలిసిపోవాలి మీరు చేసేటప్పుడు. ఓకేనా? ఓకే, చలో. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. ఓకే, చలో. బ్యాక్. ఓకేనా? చలో బ్యాక్. సో ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది. అర్థమైందా? వచ్చిందా ఇప్పుడు వర్కౌట్? మనం ఏదైనా చేస్తుంటేనే కాన్సన్ట్రేషన్ చేస్తుంటేనే ఏదైనా వర్కౌట్ ఈజీగా వస్తుంది. అర్థమవుతుందా? మనం నవ్వుకుంటూ చేసుకుంటూ ఉంటే వస్తుందా? రాదు. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నా, సో ఎవరైనా కానీ మన వ్యూవర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఏబీసీ డ్రిల్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. మనం డ్రిల్స్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సో ఈ డ్రిల్స్ రావాలి అంటే మాత్రం ఎవరికి పర్ఫెక్ట్ రావు. ఇది వీళ్ళ మొదటి రోజు కాబట్టి సో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఓకేనా? సిట్టింగ్ పొజిషన్లో ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఈజీగా డ్రిల్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేనున్న అంత స్పీడ్ చేస్తున్నట్టే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా. అవునా? చాలా బ్యాక్ వెళ్ళండి. మనం బ్యాక్ తీసుకోవాలి. ఓకే, చలో. ఇప్పుడు ఓకేనా? సేమ్ ఇప్పుడు నేను ఏం చెప్పినో అదే వేయాలి. ఓకేనా? సిట్టింగ్లోనే వేయాలి. ఓకే, చలో. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. చలో అప్. ఓకేనా? బాగుందా? ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఓకే.